వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అరాచకాలు, కుట్ర రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విసుగు చెందిన నాయకులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలోని 7, 8, 9 వార్డులకు చెందిన దాదాపు 500 మంది వైసీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి సమక్షంలో పట్టణ సెక్రటరీ కదిరికోట అనిల్ కుమార్ మరియు వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో ఘనంగా చేరారు. నుంచి మన తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్నారు సార్. ఏ చిన్న మోసన్న మహిళల ముందుకు రావాలమ్మా. చాలేం గారు, చాలేం ఎస్ విజయ్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై బీవి, జై బీవి, జై శేఖరన్న, జై శేఖరన్న, జై శేఖరన్న, జై శేఖరన్న, జై బీవి, జై బీవి, జై బీవి, జై బీవి, బీవి నాయకత్వం వర్ధిల్లాలి, బీవి నాయకత్వం వర్ధిల్లాలి, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. అట్లే ఉన్నాడా ఇంకోటి అన్నా కొంచెం అన్నా. జై 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 బీబీ, జై బీబీ, బీబీ నాయకత్వం వర్ధిల్లాలి, బీబీ నాయకత్వం వర్ధిల్లాలి, బీబీ నాయకత్వం వర్ధిల్లాలి. ఎమ్మెల్యేలు టౌన్ నుంచి 7, 8, 9 వార్డుల నుంచి దళిత సోదర సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు 600 కుటుంబాలు దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కుటుంబాల్లో న్యూట్రల్గా ఉన్నటువంటి దళిత సోదర సోదరుమణులు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి క్రియాశీల సభ్యత్వం ఉన్న వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరినందుకు వారికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ చూస్తున్నారు. మీరు క్షేత్రస్థాయిలో ఈరోజు 2 ఏళ్ల పరిపాలన చెప్తూ ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఏ రకంగా ప్రజలు సంతృప్తికరంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఉన్నారో మీరే గమనిస్తున్నారు. ఒక పక్క ఇచ్చిన సంక్షేమాన్ని చెబుతూ, ఇంకో పక్క చేస్తున్న అభివృద్ధిని చూపుతూ, ఇంకా ఏదైనా టెక్నికల్గా అదే రకంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలుండి ఏది జరగనటువంటి సంక్షేమాన్ని గురించి వివరించుకుంటూ ఇంటింటికి మేము ముందుకు పోవడం జరుగుతుంది. రానున్నటువంటి ఏ ఎన్నికైనా మా అధినేత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే, కూటమి ప్రభుత్వం అయితేనే ఏదైనా కానీ ఎమ్మిగనూరులో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికి కూడా పెద్దపీట వేసి ముందుకు తీసుకుపోయేటువంటి ఏ సంక్షేమమైన మహిళల్ని ప్రాతినిధ్యం వహిస్తూ దళితుల్ని, బడుగుల్ని, ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోయేటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహిస్తున్న పార్టీ, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు యువత మొత్తం, దళితులు, అదే రకంగా బడుగులందరూ కూడా ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని వస్తున్నందుకు వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, బూత్ స్థాయిలో క్రియాశీలకంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఒకటే కోరుతున్నా, ఏ ఎన్నిక జరిగినా భవిష్యత్తులో మీరందరూ కూడా క్రియాశీలకంగా, మహిళలు, యువత, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ గెలుపు దిశగా తీసుకుపోయేటువంటి చర్యలు తీసుకోవడం కోరుకుంటూ మరొక్కసారి ఈ యొక్క చేరిక ఏదైతే ఉందో 7, 8, 9 వార్డులో నేను పర్యటిస్తున్నాను. ఈరోజు 7లో పోతున్నాను. అదే రకంగా ఈ పర్యటనలు జరిగే కొద్దీ క్షేత్రస్థాయి నుంచి ఏ రకంగా కూటమి ప్రభుత్వం మీద సాటిస్ఫాక్షన్ తోటి జరుగుతున్న సంక్షేమ అభివృద్ధికి మేమున్నాం మీకు తోడుగా,
ఏ ఎన్నికైనా ఏ రోజైనా మీతో తోడుగా ఉంటామని వస్తున్నటువంటి మా దళిత నాయకులకు అందరూ కూడా ఈరోజు దాదాపు 10-11 మంది దళిత నాయకులందరూ కూడా అనిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి మరొకసారి పత్రికాముఖంగా మీడియా ముఖంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతున్నాను. వ్యతిరేకత ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భాగంగా అది నెరవేర్చు వచ్చినారు. అలాగే ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు అనేది ఏమైతే చెప్పినారో ఆ పథకాలని ప్రతి ఒక్కటి నెరవేర్చు ముందుకెళ్తున్నారు. అలాగే రైతుల భూముల మీద పాస్బుక్లో వాళ్ళ ఫోటోలు వేసుకున్న చరిత్ర ఉన్న పార్టీ గత ప్రభుత్వం. అలాంటివి పాస్బుక్ల మీద వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని వాళ్ళ భూములు కూడా కొట్టేయాలని చూసుకున్న ప్రభుత్వం అది. వచ్చిన తర్వాత మాట ఇచ్చారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పినారు. రైతులను దృష్టిలో పెట్టుకుని వచ్చినట్టనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసినారు. అలాగే పాస్బుక్ల మీద రాజముద్రతోటి వాళ్ళ రైతుల పాస్బుక్ల మీద ఆ పాత నాయకుల ఫోటోలు తీసేసి రాజముద్రతోటి రైతులకు పాస్బుక్ల మీద రాజముద్ర వేసి పాస్బుక్లు అందించిన చరిత్ర మా తెలుగుదేశం పార్టీ, మా కూటమి ప్రభుత్వానికి. అలాగే ల్యాండ్లలో భూముల్లో ఏదైనా సర్వేలు చేస్తే ఆ సర్వే రాళ్ళపైన కూడా వాళ్ళు ఫోటోలు వేసుకుని ఆ భూములు కూడా మాయే అన్నట్టుగా ఆ పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గాలకి 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చినారు. మా 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 నాయకులు కానీ మేము కానీ ప్రభుత్వ ఆస్తుల మీద కానీ ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ మా సొంత లాభం విడిచిపెట్టి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏదైనా భారతదేశంలో ఉందంటే మా లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారి నాయకత్వంలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీ అని, అలాగే మోడీ గారి సహకారంతో, జనసేన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అని మేము ఈరోజు గర్వంగా చెప్పుకుంటాం. ఎలక్షన్ ముందు ఏ హామీలు అయితే ఇచ్చినారో ఆ హామీలన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ, అలాగే సంక్షేమాన్నే కాకుండా అభివృద్ధిని కూడా 2 కళ్ళగా భావించి, సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళగా భావించి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే పోలవరం ప్రాజెక్టు 2027లో మొదటి దశ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. రైతుల కళ్ళలో ఆనందం చూడటం కోసమే ఈరోజు రైతులంతా చంద్రబాబు నాయుడు దేవుడిగా కొలుస్తున్నారు. ఎందుకంటే అన్నదాత సుఖీబాబా 20,000 రూపాయలు అకౌంట్లో అయితేనేమి, ఈ సర్వే రాళ్ళ మీద ఫోటోలు తీసేయడం, ఈ పాస్బుక్ల మీద ఎవరి విధమైన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేయడం, అలాగే పోలవరాన్ని దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే పోలవరాన్ని మొదటి దశ 2027లో మొదలెట్టడం కానీ, ఇలాగ మద్దతు ధర కానీ, అన్నదాత సుఖీభావం ప్రతి ఒక్కడు కూడా రైతు కళ్ళల్లో ఆనందం చూసే కోసం రైతులకు కూడా కావాల్సిన పనులు కూడా చేస్తున్నారు. ఏం చేసినారంటే గత ప్రభుత్వం చేసినంత దుర్మార్గం, నిర్వీర్యం, వ్యవస్థలను నిర్వీర్యం చేసి నాశనం చేసి పెట్టింది. ఒక కంపెనీ వచ్చేది కాదు, ఉన్న కంపెనీ అమర్ రాజా కంపెనీ. ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అమర్ రాజా కంపెనీని పొలిటికల్ యాంగిల్లో దాన్ని తీసి దూరం పంపించేస్తే ఇప్పుడు మా కూటమి ప్రభుత్వంలో కృష్ణపట్నం కానీ, విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, శ్రీ సిటీలు కానీ ఇలాగా కంపెనీల ప్రభావం వస్తూనే ఉంది. ఈరోజు ఏఐ తీసుకోండి, ఆర్టిఫిషియల్ ఇది ఇంటెలిజెన్స్ కానీ, లేకుంటే గూగుల్ కానీ, ఇక్కడ కియా ఫ్యాక్టరీ తర్వాత ఇప్పుడు ఇది వచ్చింది కదా సార్ మన అనంతపూర్లో కియా కాదు